2వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు సమస్తాన్ని సృజించాడు. సూర్య చంద్ర నక్షత్రాలు సర్వ సృష్టిని, అలాగే జలచరములు, భూచరములు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటినీ ఆయన సృజించాడు. మరి సృజించిన ప్రతిసారి కూడా ఆయన చెప్పిన మాట ఇట్ ఈస్ గుడ్, ఇది చాలా మంచిది. దేవుడు అది మంచిదిగా ఉండినట్లు ఆయన చూశాడు, మంచిదిగా చేశాడు. మన సృష్టి క్రమంలోనే దేవుడు మొట్టమొదటిగా మట్టిలో నుండి ఆదాము అనే ఒక పురుషుని దేవుడు సృజించాడు. ఎప్పుడైతే మరి జంతువులన్నిటికీ, మరి పక్షులన్నిటికీ పేరు పెట్టమని మరి ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు దేవుడు, ఆదాము వాటన్నిటికీ కూడా మంచిగా మరి నామకరణం చేశాడు. మరి ఈరోజు మనం ఏదైతే జంతువుల పేర్లు పెట్టి పిలుస్తున్నామో ఆ పేర్లన్నీ ఎవరు పెట్టారు? మొట్టమొదటిగా సృజింపబడిన ఆదాము గారు పెట్టిన పేర్లు ఈరోజు మనం జంతువులు పిలుస్తున్నాం. మరి జంతువులన్నీ కూడా జంటలు జంటలుగా ఉన్నాయి. ఏమి చూసినా జంటలుగా కనబడతా ఉన్నాయి. కానీ అక్కడ జంట లేనిది ఎవరు అని అంటే ఆదాము అనే ఒక పురుషునికి. అందుకే ఆదికాండ రెఫరెన్స్ ఎక్కువ చెప్పరు, కానీ ఆదికాండంలో మనం గమనిస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సో అన్నీ మంచిది, ఇది మంచిదిగా ఉన్నది అని దేవుడు మంచిది కాదు. అందుకే దేవుడు తన ఎముకలలో నుండి మరి ప్రక్కలో దేవుడు మొట్టమొదటిగా ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారంటే దేవుడే. ఆ ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా పెళ్లి వీడియో చూస్తూ ఏడుస్తూ ఉండేది. ఎందుకు వచ్చిన కరువురా బాబు, ఆ రోజు కానీ పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి అంతా బాగుండేది అన్నట్లు ఆ వీడియో చూసి ఏడుస్తుందట. కానీ పెళ్లి మీద చాలా జోక్స్ ఉన్నాయి కదా, చాలా జోక్స్ భార్యాభర్తల మీద, కుటుంబ వ్యవస్థ మీద. కానీ దేవుడు అపహాస్యము చేయుట కొరకు వివాహాన్ని ఏర్పాటు చేయలేదు అని గమనించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇట్ ఈస్ వెరీ honorable in all. Marriage is very very honorable in all. అంటే అన్నిటిలో ఘనమైనది అని మనం చెప్పేసి వదిలేస్తాం. దాంట్లో రాయబడినమాట ఇట్ షుడ్ బి honorable in all, అంటే అన్నిటిలో ఘనమైనదిగా ఉండాలి. ఈరోజు చాలా పెళ్లి లేదా చాలా కుటుంబాలు వారి కుటుంబ వ్యవస్థ ప్రారంభించినప్పుడు మరి నిత్య సంకల్పము చొప్పున సంఘము ద్వారా ప్రపంచమంతటికి దేవుని నానా విధమైన జ్ఞానము తెలియపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎటువంటి ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడో, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, అసలు దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలి అని అంటే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏంటంటే సంఘం. అందరూ విన్నారు ఒకసారి తెలుసుకోవద్దని చెప్పండి. సో దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలి అని అంటే దేవుడు ఏం ఏర్పాటు చేసుకున్నాడు? భూమి మీద సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండములో మనం చూస్తే బైబిల్లో మొదటి గ్రంథం ఆదికాండములో చూస్తే ఆ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు, సంఘాన్ని దేవుడు ఆధారంగా చేసుకుని తాను ఎవరో ప్రపంచానికి తెలియాలని అనుకుంటున్నాడు. ఆ సంఘము ఏమై ఉంది? స్తంభమును ఆధారమై ఉన్నది. అంటే సంఘము విఫలమైపోతే దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే అది స్తంభం, అది ఆధారం. చూడండి, ఈ బిల్డింగ్ ఉంది, ఈ స్తంభాలు లేకపోతే ఆ బిల్డింగ్ నిలబడదు. అలాగే దేవుడు ఎవరో తెలియాలంటే దేవుడు ఆధారం చేసుకున్నాడు ఒక స్తంభాన్ని. ఆ స్తంభాన్ని సంఘం అని అంటాం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు స్తంభములో కొన్ని ఇటుకలు ఉంటాయి కదా. స్తంభములో ఇప్పుడైతే ఈ కాంక్రీట్ సంఘం బాగుంటుంది. సింపుల్ గా మీకు అర్థమై స్తంభం బాగుంటుంది. అలాగే సంఘములో ఉన్న కుటుంబాలన్నీ బాగుంటే సంఘం బాగుంటుంది. సింపుల్ గా మీకు అర్థమయ్యే విషయాలు చెప్పాలంటే బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీన కుటుంబాలు బలహీనమైన సంఘాన్ని కడతాయి. సో ఏదో పెళ్ళి అవుతుంది, మనందరం పెళ్లికి వచ్చాము, అది ఎంత నిజమో రాబోయే దినములలో
వీరి కుటుంబ వ్యవస్థ బలముగా ఉండి సంఘానికి ఒక మంచి స్తంభంలో ఒక మంచి పాలుభాగస్తులుగా ఉన్నారు. తెలుసుకోవాలి అలాగే ఇక్కడ కూర్చున్న మనందరి కుటుంబాలు కూడా ప్రియులారా, దేవుడు కుటుంబ వ్యవస్థ ఎంత ఘనముగా బలముగా ఉండాలని దేవుడు తలంచాడో ఈరోజు కుటుంబ వ్యవస్థ అంత బలహీనంగా ఉంటుంది. అనేక కుటుంబాల్లో ప్రేమ ఉండడం లేదు, అనేక కుటుంబాల్లో ఐక్యత ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యత ఉండడం లేదు. మన అత్తకోళ్ళ మధ్య యూనివర్సల్ ప్రాబ్లం అది. సో కానీ దేవుడు అలాగ అనలేదు. అత్తకోళ్ళ మధ్య ఐక్యత ఉండకూడదు, తోడుకోవడం ఐక్యత ఉండకూడదు దేవుడు చెప్పలేదు. కుటుంబం అంటే కుటుంబం అంతటిలో కూడా తప్పనిసరిగా ఐక్యత ఉండాలి. If we do not have the unity in our family, మన కుటుంబంలో ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే, సమాధానం లేకపోతే సమాజానికి దేవుడు ఎవరో అనేది మనము చెప్పలేము. ఎంతమందికి అర్థమైంది పాయింట్? మంచిగా ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం మరికొద్ది క్షణాల్లో వీరిద్దరూ ఒక కుటుంబంగా కట్టబడబోతున్నారు. ఇక్కడ మనందరి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మన అన్ని కుటుంబాలు కూడా బలంగా ఉన్నారు, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నారు. మన కుటుంబాన్ని చూసినప్పుడు మీరు దేవుని నమ్ముకున్న ఒక క్రైస్తవ కుటుంబం అంటే చెప్పండి అలా ఉండాలి. కుటుంబం అంటే ఇలా ఉండాలి. ఎంత ఐక్యతగా ఉన్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. కొన్ని కుటుంబాల్లో అందరు ఈశ్వరమనే ఉంటారు. అందరికి 4 అవి 4 ఇవి అయినట్లు అందరూ ఈశ్వరమనే ఉంటారు. వారు నవ్వినా చూడండి, మీలో కూడా మంది జోక్స్ చేసిన నవ్వడం లేదు. మరి అదే నవ్వు 4 విధాల కాదు, నవ్వు 4 విధాల ఆరోగ్య కారణం. అందుకే చూడండి, ఈరోజు కొంతమంది ఇంటి దగ్గర నవ్వలేక లాఫింగ్ క్లబ్లు ఉన్నాయి. లాఫింగ్ క్లబ్లకి అక్కడికి వెళ్తే మరి ఏం పెడతాడో తెలియదు. లాఫింగ్ గ్యాస్ లోపలికి అంతా నవ్వుకుంటారు అన్నమాట. బైబిల్ చెప్తుంది ఆనందించుడి ప్రభువునందు ఆనందించు. కుటుంబం ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆనందంగా ఉండడానికి, భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి, పిల్లలతో చక్కగా సంతోషంగా ఉండడానికి, హాయిగా బతకడానికి. కానీ కొన్ని కుటుంబాలు చూస్తే అది పరలోకంలాగా ఉండవు. ఎలా ఉంటాయి చూడండి. అగ్నిలో ఇప్పుడైతే ఏసీలు ఉన్నాయి, కానీ ఏసీ లేనప్పుడు ఒకవేళ ఇక్కడ రావాలంటే లేదా ఇక్కడ ఏ గృహంకైనా వెళ్ళాలంటే ఎలాగా అగ్గిలాగా ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో అందరూ అగ్గిలాగా ఉంటే భర్త ఒక అగ్గి, భార్య ఒక అగ్గి, పిల్లలు ఒక అగ్గి బరాట, చివరికి అగ్గి అంతా కలిపి ఆ ఇల్లంతా ఒక బుగ్గి అయిపోతుంది అండి. దేవుడు అలా కట్టమనలేదండి. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, అందుకే ఈవ్ అంటే సంతోషం అని అర్థం. అందుకే త్రినాథ్ జీవితంలో ఈరోజు ఏమొచ్చింది? త్రినాథ్ కృప వచ్చిందా? కృప కూడా వచ్చింది. శాంతి వచ్చిందా? శాంతి కూడా వచ్చింది. ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. అవి హ్యాపీ, వెరీ గుడ్. పెళ్ళి అంటే చాలా సంతోషంగా జరిగింది. సో ఈ పెళ్లి సంతోషంగా ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ యు గివ్ ద ప్రయారిటీ ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్, యువర్ మ్యారేజ్ లైఫ్ విల్ బి సో మచ్ హ్యాపీ, సో మచ్ జాయ్ఫుల్. మీ యొక్క కుటుంబ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే దేవుని గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు రాసి పెట్టి ఉంచాడు. అందుకే బైబిల్ అంటే ఏంటంటే ఈ ప్రపంచాన్ని, భూమిని మనం విడవడానికి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, సలహాలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. చూడండి, ఏదైనా ఒక ఫ్రిడ్జ్ చివరికి ఒక మొబైల్ ఫోన్ కొన్నా దాంతోపాటు ఏమిస్తాడు? చిన్న బుక్ ఉంటుంది, మాన్యువల్. మరి ఏం చేస్తాం? ఆరాటంలో ఆ వస్తువు కొన్ని వెంటనే ఆ మాన్యువల్ మంచం కింద విసిరేసి ఆ వస్తువును మాత్రం ఏం చేస్తాం? వాడుకుంటాం. అది మధ్యలో ఏదో రిపేర్ వస్తుంది. అప్పుడు అంటావు, రే దీంతో కూడా ఆ వస్తువుని ఇచ్చాడు కదా, లేదురా అంటే ఇప్పుడు చూస్తాం. రిపేర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ మాన్యువల్ చూస్తాం. కాదు, ఆ కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడడానికి ముందే ద మాన్యువల్ ఈస్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. దేవుని గ్రంథమైన బైబిలే దేవుడు మనకి ఇచ్చిన మాన్యువల్. ఆ మాన్యువల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మొదటిగా మనం గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక పెళ్లికి ఆయన పిలువబడ్డాడు, ఆహ్వానించబడ్డాడు. యేసు ప్రభు తల్లి
యేసు ప్రభు యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారిని ఆ పెళ్లికి వారు ఆహ్వానించారు. మరి ఆ ఘట్టమంతా మనకు తెలుసు. మరి ఆనాటి కాలంలో యూదుల ఆచారం ఏంటంటే వచ్చిన వారందరికీ ద్రాక్షారసం ఇస్తారు, గ్రేప్ జ్యూస్ ఇస్తారు. మరి అనుకోకుండా, ఊహించకుండా అకస్మాత్తుగా ఆ ద్రాక్షారసం అయిపోయింది. అటు ఇటు తిరగొద్దు, మన చర్చిలో ఉన్న వీఆర్ నాట్ ఇన్ ద ఫంక్షన్ హాల్. సో దయచేసి అందరూ ఎక్కడున్నా అక్కడ కూర్చోండి. దేవుని మందిరం కనుక జాగ్రత్తగా దేవుని మాట వినండి. సో ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆయన శిష్యులను వారు ఆహ్వానించారో పెళ్లి చక్కగా జరుగుతూ ఉంది. కానీ అనుకోకుండా వారి పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. మరి ఇంటి వారందరూ, ముఖ్యంగా పెళ్లి ఏర్పాటు చేసిన ఆ యజమాని అందరూ కూడా చాలా గాబరాగా ఉన్నప్పుడు తల్లి అయిన మరియా యేసు ప్రభు యొద్దకు వచ్చి ఇక ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పే లోపే ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు ఆమె లేదా యేసు ప్రభు తల్లి తనకున్న పరిచారకులతో చెప్పేస్తుంది, యేసు ప్రభు ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభు తన సమయం వచ్చిన తర్వాత తన పరిచారకులను పిలిచి అక్కడున్న శుద్ధి చేయుట కొరకు ఉపయోగించబడే పాత్రలో నీళ్ళు ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ రాతి బాణలను నీళ్ళతో నింపండి అని ప్రభు నింపినట్లుగా చేశాడు. అవి వడ్డించుచుండగా నీరు ఏమైంది? ద్రాక్షారసమైంది. స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ పెళ్లికి యేసు ప్రభువుని వారు ఆహ్వానించారు కనుక అక్కడ కొరత వచ్చినప్పుడు ఆ కొరతను యేసు ప్రభువు తీర్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ మొట్టమొదటిగా మనము ముఖ్యంగా త్రినాథ కృపాశాంతులు మరి నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే మీ కుటుంబ జీవితంలో, మీ వివాహ జీవితంలో యేసుక్రీస్తు వారిని కేంద్ర స్థానముగా ఉంచాలి. He should be head of your family. క్రీస్తు మీ కుటుంబానికి నాయకుడై ఉండాలి, యజమానుడై ఉండాలి. ఒక మీలో చాలా మందికి త్రిభుజం తెలుస్తారు కదా, ఇంగ్లీష్లో ట్రయాంగిల్ అంటాం కదా, 3 కోణాల. సో 3 కోణముల త్రికోణంలో మీదన దేవుడు ఉన్నాడు అని అనుకుంటే యువతల భర్త, యువతల భార్య. సో భార్య దేవునితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంది, భర్త దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంది. అప్పుడు వారిద్దరి మధ్య కూడా బంధము బలంగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. త్రినాథు కృపాశాంతిని ప్రేమించే కంటే, కృపాశాంతి త్రినాథుని ప్రేమించిన కంటే ఇద్దరు కూడా మొట్టమొదటిగా దేవుని ప్రేమించినప్పుడు, దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారిద్దరి మధ్య కూడా బంధము బలంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే వివాహ వ్యవస్థలో దేవునికి స్థానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ పెళ్లిలో కొరత వచ్చినప్పుడు గమనించాలి. యేసు ప్రభు పెళ్లికి వెళ్ళాడు కదండి, అయినా ఆ పెళ్లిలో లోటు వచ్చింది ఏంటి అనేవారు కూడా ఉంటారు. గమనించండి, యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన సమస్యలు రావు, శోధనలు రావు, కష్టాలు రావు, అనారోగ్యం రాదు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. మనిషి అన్న ప్రతి ఒక్కరికి శోధనలు, శ్రమలు, కష్టాలు, కొరతలు, కొదువులు, అన్ని బాధలు ఉంటాయి. కానీ వారితో యేసు ప్రభు ఉంటాడు కనుక అదంత పెద్ద కొరతైనా ఆయన చూసుకుంటాడు. యేసు ప్రభు ఒకరోజు వాడలో ప్రయాణిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వాడలో ప్రయాణిస్తున్నప్పటికీ, ఆ వాడలో యేసు ప్రభు ఉన్నప్పటికీ ఆ వాడ మీదకి తుఫాను వచ్చింది. తుఫాను రావడం ఆశ్చర్యం కాదు. ఆ వాడలో యేసు ప్రభు ఉన్నాడు కనుక ఆ వచ్చిన తుఫాన్ని ఒక క్షణంలో ఆయన ఆపివేశాడు. సో ఈ రోజు నా ప్రశ్న, ఇక్కడ కూర్చున్న కుటుంబాలలో దేవునికి స్థానం ఇస్తూ ఉన్నామా? దేవునికి మొదటి స్థానాన్ని, కేంద్ర స్థానాన్ని ఎవరైతే కుటుంబంలో ఇస్తారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. గమనించండి, ఒక కుటుంబంలో దేవుడు లేడు అని అంటే నెక్స్ట్ పర్సన్ ఎవరు? సాతాను. ఒక రూమ్ లో వెలుగు లేదు అని అంటే ఏమున్నట్లు? చీకటి ఉన్నట్లు. అలాగే ఒక కుటుంబంలో దేవుడు లేడు అని అంటే చీకటి శక్తి, సాతాను ఆ కుటుంబంలో ఉన్నాడు. ఆ మధ్యలో ఎవరైనా పాస్టర్ గారండి, మా ఇంట్లో సాతాను డ్యాన్స్ చేస్తున్నాడు అన్నారు. సాతాను మీ ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నాడా? మీరు స్టేజ్ ఏమైనా వేసాడు? అయితే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, మ్యూజిక్ కొట్టమ్మా. సాతాను ఎందుకు డ్యాన్స్ చేస్తాడు ఇంట్లో?
దేవునికి ఆ ఇంట్లో ఏం లేదు, చోటు లేదు. సినిమా పాటలకి, లోక సంబంధమైన ఆట పాటలకు, లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలకి ఆ ఇంట్లో చోటు లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంట్లో చోటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ దేవుడు అక్కడ ఉండలేడు కదా. ఎంతమందికి అర్థమవుతుంది పాయింట్? సో మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో మొట్టమొదటి మన కుటుంబానికి రారాజు ఎవరంటే దేవుడు. ఎందుకు? ఆ వివాహ వ్యవస్థ నిర్మించింది ఆయన. హీఈస్ ద బాస్, హీఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాలకి ఆయన నాయకుడు. ఆయన మన అన్నారు, ప్రభువా నీవు మా కుటుంబాన్ని నడిపించు. అందుకే ఈ రోజు నుంచి ప్రతి ఇద్దరు కూడా రోజు ఉదయాన్నే ప్రార్థన చేయాలి. వింటారా మీరందరూ? వింటారు? వెరీ గుడ్. సో ఈ రోజు నుంచి ఇద్దరు ప్రార్థన చేయాలి, ప్రభువా మా కుటుంబాన్ని మీరే నడిపించండి. గమనించండి, పెళ్ళైన తర్వాత ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని భయపెట్టడం లేదు కదా. ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగని కొరతలు రావు, సమస్యలు రావు అని కాదు. ఇక్కడ చాలా జంటలు ఉన్నాయి. జంటలు ఒకసారి చెప్పేటట్టు ఓకే, ఒంటరి ఉన్న సరే పెళ్లి చేసుకుంటారు లేదు. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఏ కుటుంబంలో, మా కుటుంబంలో ఏ సమస్య లేదన్నారు ఉన్నారు అక్కడ? ఎవరైనా? ఎవరు లేదు. అందరి కుటుంబాలు ఏవో చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, రిలేషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కానీ ఆ ఇంట్లో దేవుడు ఉంటే దేవుడు అన్ని సమస్యలను ఆయన పరిష్కరించాడు. ఆ ఓడలో ప్రభు ఉన్నాడు కనుక ఆ తుఫాన్ని ఒక క్షణంలో సర్దుమన్నాడు. ఆ పిల్లిలో యేసు ప్రభు ఉన్నాడు కనుక ద్రాక్షారసం అయిపోయిన ఆ కొరతను దేవుడు తీర్చాడు. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కొరతలు రావచ్చు, కష్టములు కలగవచ్చు, శోధనలు కలగవచ్చు. కానీ ఎప్పుడే అంటున్నారు దేవునికి మీరు ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చినప్పుడు ఆ సమస్యలన్నింటినీ కూడా దేవుడు తెస్తాడు. అక్కడ ప్రభు అన్నాడు, మరియమ్మ చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే వారు ప్రభువు చెప్పినట్లు చేశారు. మీ జీవితంలో కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభు నీ మాట ఏంటో మాకు చెప్పండి. మీ ఆలోచనలు కాదు, మీ తలంపులు కాదు. బైబిల్లో రాయబడిన మాట, నరుని ఆలోచనలు అనేకములు కానీ యెహోవా తీర్మానము స్థిరం. ఒకడేమో తన ఇంటిని బండ మీద కట్టాడు, ఒకడేమో ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టిన ఇంటి మీదకి తుఫాన్ వచ్చింది, ఇసుక మీద కట్టిన ఇంటి మీదకి తుఫాన్ వచ్చింది. మీరు అందరూ చెప్పండి, ఏ ఇల్లు నిలబడుతుంది? బండ మీద కట్టబడిన ఇల్లు. ఆ బండ ఎవరనగా, బండ ఏంటనగా యేసుక్రీస్తు చెప్పే మాటలు. పిల్లరా, ఎవరైతే యేసయ్య మాటలు వింటారో, యేసయ్య మాటలు ధ్యానిస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. సమస్యలు లేవని కాదు, సమస్యలలో కూడా వారి కుటుంబము సంతోషంగా ఉంటుంది. అందుకే క్రైస్తవులైన వారిని కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఈ మధ్యన మీ ఆప్తులను కోల్పోయారు, ఇన్ని అప్పులు కూడా మీలో ఉన్నాయి, అయినా మీరు ఎంత చక్కగా నవ్వగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? మన జీవితంలో, మన కుటుంబాల్లో ఉన్న యేసయ్య. తెలుసుకోవాలి. సో మొదటిగా దేవునికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా మీరు ఇరువురి మధ్య కూడా దైవికమైన ప్రేమ ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్, ఐ మీన్ శరీర రీతిగా ఉండే ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి వర్ణిస్తూ చెబుతా ఉన్నాడు. ఒకసారి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఎవరైనా తీస్తే చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో ఏముంది? సహనము ఉంది. సహనము, సహించుట. ఒక మాట గమనించాలి, నో హస్బెండ్ అండ్ నో వైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ భర్త కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ భార్య కూడా పర్ఫెక్ట్ కాదు. అందరిలో చిన్న చిన్న బలహీనతలు, పాపాలు కాదండి, బలహీనతలు, చిన్న చిన్న బలహీనతలు, లోటుపాట్లు ఉండొచ్చు. ఆ సమయంలో ఒకరినొకరు ఏం చేయాలి? సహించుకోవాలి. నా భార్య కదా ఈ మాట ఉంది, నా భర్తే కదా ఇలాగన్నాడు, లేకపోతే నా భర్తే కదా అని ఒకరినొకరు ఏం చేయాలంటే సహించుకోవాలి. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమలో దయ ఉన్నది. మీ యొక్క స్పౌస్తో, నీ భార్యతో, నీ భర్తతో డోంట్ బి హార్ష్. చాలా మంది ఎలా ఉంటారంటే హార్ష్గా ఉంటారు. హార్ష్ అంటే హార్ష్ కాదు, హార్ష్ అంటే గొడవ. హార్ష్ అంటే కఠినంగా. ఇప్పుడు కఠినంగానే మాట్లాడతారు, భార్యతోనే కఠినంగా మాట్లాడతారు, పిల్లలతోనే కఠినంగా మాట్లాడతారు, అందరితోనే కఠినంగా మాట్లాడతారు. యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వి షుడ్ నాట్ బి హార్ష్.
వి షుడ్ బి వెరీ వెరీ కైండ్ అండ్ మీక్. అదే ప్రేమలో ఏముంది? దయ. ప్రేమ దయ చూపించును, ప్రేమలో అసూయ ఉండదు. చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఒకటే. అందుకంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వారిద్దరును ఏక శరీరం అవుతారు. సో ఒకరు హెచ్చించబడినప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్. అంతేగాని అసూయ ఉండదు. ప్రేమ మత్సరపడదు, ప్రేమలో డంబం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమలో అమర్యాద ఉండదు. యూ హ్యావ్ టు ఆనర్ ఈచ్ అదర్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, వారి ఇరువురును కృపావరములో పాలిభాగస్తులు. భర్త ఎక్కువ భార్య తక్కువ అని కాదండి. సమాజంలో పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అని ఉంది, కానీ బైబిల్ చెప్తుంది పురుషులంతో స్త్రీలు కూడా అంతే. పురుషులంతో స్త్రీలు కూడా అంతే. కాకపోతే దేవుడు నాయకత్వ బాధ్యతలు పురుషుడికి ఇచ్చాడు, కానీ ఇద్దరు కూడా సమానమే. అంచేత ఒకరు హెచ్చింపబడినప్పుడు నీవు కూడా సంతోషించాలి, డంబముగా ప్రవర్తించాలి. ఇంకేమన్నారమ్మా? ప్రేమలో స్వప్రయోజనం ఉండదు. నేను బాగుంటే చాలు. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా బాధ్యత లేనట్టు చాలా మంది ఉంటారు. కాదు, నీ యొక్క స్వప్రయోజనం కాదు, నీ కుటుంబ ప్రయోజనం చూడాలి. చదవండి. త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుతావు. ఒకవేళ భార్య వలన భర్త వలన చిన్న మాటలో ఏదో మధ్యలో వస్తే, ఎందరో వింటున్నారని తెలుసు చెప్పండి, మధ్యలో వస్తే ఆ అపకారాన్ని లేదా ఆ బాధను ఆ మాటను మనస్సులో ఉంచు. అదే బైబిల్ చెప్తుంది, కోపపడండి కానీ పాపము చేయొద్దు. సూర్యుడు అస్తమించేలోపు ఏం చేయాలి? కోపము తగ్గిపోవాలి. చూడండి, కొన్నిసార్లు కొన్ని జంటలు సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. మధ్యలో మీడియేటర్స్ ఎవరు? పిల్లలే. ఆ పిల్లలు లేకపోతే ఇంతే సంగతులు కదా. సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా చివరికి చూసి ఇంకెందుకు మన మధ్య ఎలాగ మాట్లాడలేవు కదా, వెంటనే అది మాటలు చాలా ఇంపార్టెంట్. చదవండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. దైవిక ప్రేమ శాశ్వత కాలములను, దైవికమైన ప్రేమ. మరొక సంగతి, ప్రేమలో ఇట్స్ నాట్ just because of, that's the very point. Not it is because of, but it is in spite of. నీవు బాగా ఉన్నావు కాబట్టి, అందముగా ఉన్నావు కాబట్టి, కట్నం బాగా తెచ్చావు కాబట్టి, అన్నీ బాగా వండుతున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేకపోతే నువ్వు ఏమంటాము పనిచేసిన వెంటనే ఫస్ట్ రోజు జీతం అంతా తెచ్చి నాకు ఇస్తున్నావు కాబట్టి, నాకు బంగారం కొంటున్నావు కాబట్టి, నాకు బాగా చూసుకుంటున్నావు కాబట్టి ప్రేమించడం కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్. నిజమైన ప్రేమ ఇన్స్పైట్ ఆఫ్ అంటే నువ్వు ఎలాగున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గమనించండి, దేవుడు మన మంచోళ్ళు మనం ప్రేమిస్తున్నాడా? రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దేవునికే ఏకంగా శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మనకు ఏకంగా ఆయన ప్రాణం పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో పాపుల కొరకు సైతము ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తములో మనకు పాప క్షమాపణ ఉంది. అంటే గమనించండి, రక్తము చిందించునంతగా, ప్రాణము పెట్టినంతగా దేవుడు మనలను ప్రేమించాడు. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించాడు. చూడండి, కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు కూడా లోపాలు వెతుకుతూనే ఉంటారు. ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఏదో ఒకటి ఏమంటారు, ఈ మధ్యకాలంలో సీరియల్ ఇవన్నీ ఎక్కువైపోవడం, సెటైర్లు, ఇంకా జబర్దస్తులు, అవన్నీ అక్కడ టీవీలో చూసి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. దేవుని పిల్లలు, ముఖ్యంగా భార్య భర్తలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడము. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ వైఫ్. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, భర్త తన భార్యను ఏం చేయాలట? సన్మానించాలి. ఎందుకంటే భార్య ఆదాములో ఎక్కడ తీయబడింది? నీ ఎముక, నీది, నీకు చెందిన దాన్ని యు విల్ నెవర్ డిసానర్.
నువ్వు ఎప్పుడు కూడా వారిని అవమానించేటట్లు మాట్లాడవు. స్వచ్ఛత ప్రేమ వారి మధ్య ఉండాలి. మూడవదిగా వారి మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐక్యమత్యమే మహాబలం. ఐక్యమత్యం వారి మధ్యలిద్దరు ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయం దేవుని విషయాల్లో, అలాగే మీ కుటుంబ విషయాల్లో ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. అందుకే ప్రసంగం అంటాడు, ఒంటరిగా ఉన్నవాడు ఇప్పుడు కూడా పడిపోతాడు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకడు పడిపోయినా ఒకడు ఏం చేస్తాడు, మీదకి లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. సాతాను హవ్వను ఎప్పుడు శోధించాడు? హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే, అది ఒంటరిగా ఉండడానికి ఆమె ఒంటరిగా ఎప్పుడు ఉంది, అప్పుడు సాతాను అందులో ప్రవేశించాడు. అక్కడ నుంచి పాపము లోకంలో ప్రవేశించింది. అంచేత యూ షుడ్ నాట్ బి అలోన్, బట్ యూ షుడ్ బి యునైటెడ్ అండ్ యూ షుడ్ బి ఫర్ వన్ అనదర్. ఒకరి కొరకు ఒకరు అన్నట్లు మీ జీవితాలు ఉండాలని నేను ఆశపడుతున్నాను. త్రినాథ్ కృపాశాంతిని మాట వింటున్నారని నేను అనుకుంటున్నాను. వారి మధ్య ఐక్యత. మీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసి మీరు ఏకీభవించి ప్రార్థన ద్వారా వాటిని జయించాల్సి. నాలుగవదిగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించాలంటే వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాలి. మరి పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకున్నారు, రేపు మరి తర్వాత మాట్లాడుకుంటారు. మరి అప్పుడు పెళ్ళిళ్ళకి ఏంటంటే, అప్పటి పెళ్ళిళ్ళు ఏంటంటే పెళ్లి రోజే చూడడం, పెళ్లి రోజే మాట్లాడడం. అప్పుడు తర్వాత అన్ని రోజులు మారిపోయింది కదా. ముందు మాట్లాడుకుంటామండి, అప్పుడు నాకు ఆమె సెట్ అవుతుందో లేదో అప్పుడు చూసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్నారు. సెట్ అయిన తర్వాత 1 నెల 2 నెలలు ఏంటి మాటలేదు. ఆడుకోవలసిన ఆటలు మాటలు అన్నీ ముందే. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అలా ఒకటి బాబా చూస్తున్నాం. ఎందుకు మాట్లాడిన అయిపోయాయి, మాట్లాడేవన్నీ మాట్లాడేశారు. తర్వాత ఆ మొహం, ఈ పిల్ల మొహం అతను చూసుకొని అంటున్నాను. If at all the love between husband and wife grow, it is only by communication. మాటలు లేకుండా సంబంధాలు పెరగవు. చాలా విచారకరమైన సంగతి, కుటుంబాల్లో మాటలు లేవు. ఎవరు అన్నట్టు మాటలు లేవు, అన్ని చేతలు అన్నట్టు మాటలు ఉండడం లేదు కుటుంబాల్లో. ఎందుకంటే తల్లికి ఒక సెల్ ఫోను, తండ్రికి ఒక సెల్ ఫోను, పిల్లడికి ఒకటి, పిల్లకి ఒకటి, 4 సెల్ ఫోన్లు. పక్కన ఉన్న భర్తతో మాట్లాడు, ఎక్కడో ఫేస్బుక్లో లైక్, ఈయన ఎప్పుడు లైక్ చేసింది ఇప్పుడు ఉండదు, ఏమైనా ఇప్పుడు మెచ్చుకున్నది ఏమి ఉండదు. అది లైక్, ఇంకా షేర్, సబ్స్క్రైబ్. మర్చిపోతున్నాం, ఏ వీడియో పెట్టినా సబ్స్క్రైబ్ లైక్. పక్కన భర్తతో మాట్లాడు, భార్యతో మాట్లాడు. ఆ మధ్యలో నాన్నగారి దగ్గర ఒక కేసు వచ్చింది. ఆవిడ వెళ్ళిపోతానంటుంది, నేను మరి ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, మా ఆయన నాతో మాట్లాడండి, వస్తాడు ముఖం వేసుకొని సోఫాలో కూర్చొని అలా టీవీ చూస్తూ ఉంటాడు. అన్నీ బాగా అన్నీ తెస్తాడండి, ఇంకా నాతో. ద మోర్ యూ స్పీక్ విత్ ఈచ్ అదర్, ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ విల్ గ్రో బెటర్. ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటారో అందుకు కొంత సమయం కేటాయించుకొని గమని. ఏ సంబంధాలైనా మాటలు లేకపోతే సంబంధాలు అనేవి పెరగవు. అంతెందుకు, దేవునితో మన సంబంధం ఎలా పెరుగుతుంది? మనం ఆయనతో మాట్లాడటం. హల్లెలూయా. దేవునికి మనకు సంబంధం ఎలా పెరుగుతుంది? దేవుడు మనతో మాట్లాడటం. మాటలు లేకుండా సంబంధాలు ఉండవు. అంచేత మీ మధ్య అత్యధికముగా కమ్యూనికేషన్ ఉండాలి. మరి చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక క్రమాన్ని అక్కడ పెట్టాడు. ఏదైనా క్రమము, సృష్టి చూడండి ఎంత క్రమముగా ఉందో. ఉదయాన్నే సూర్యుడు వచ్చేస్తాడు, సాయంకాలం అయినప్పుడు సూర్యుడు దిగిపోతాడు, చంద్రుడు వచ్చేస్తాడు. ఎంత క్రమము కదా. క్రమము లేకపోతే అక్కడ అక్రమం ఉంటుంది. ఒకసారి సృష్టి అటు ఇటు అయితే దాన్ని ఏమంటాం? ప్రకృతి విలయం లేదా ప్రకృతి వైపరీత్యం అంటాం. అలాగే కుటుంబంలో కూడా క్రమం ఉండాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం, నాకు దైవజనుడు చదివి వినిపించారు. 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనంలో చూస్తే అక్కడ ఒక దైవికమైన క్రమము మనకు అక్కడ కనబడుతుంది. ఏంటి జాగ్రత్తగా ముగిస్తాం, ఒక 5 నిమిషాలతో ముగించేస్తాం. ఏంటి దైవికమైన క్రమము అని అంటే, స్త్రీలకు కృపాశాంతికి, ఇక్కడ ఉన్న భార్యలందరికీ
దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే మీ భర్తలకు లోబడి ఉండాలి. నేను కూడా అంతే చేతులు తెస్తున్నానండి, నేనెందుకు లోబడాలి అన్నారు కొందరు. నువ్వెంత చేత తెచ్చినా, ఇద్దరి చేత ఒకటైనా, ఒకవేళ నీ చేత కొంచెం ఎక్కువైనా, బైబిల్ చెప్తుంది నీ భర్తకు నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. ఎలాగా? సంఘము క్రీస్తునకు లోబడినట్లు లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు మార్చుంది. పేతురు రాసిన మొదటి పత్రిక పెళ్లి ప్రసంగం అంటే చాలా ఎక్కువ ఉంటాయి, నేను ముగించేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకుంటూ వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. స్త్రీలకు వెలుపటి అలంకారము కాదు, వెలుపటి అలంకారం ఉండకూడదని కాదు, కానీ వెలుపటి అలంకారమే అలంకారం కాదు. వెలుపటి అలంకారము కాక ఇది అసలైన అలంకారం. బయట ఎంత అందంగా ఉన్నామన్నది కాదు, అంతరంగ స్వభావం. ఏమంటాడు? అంత జాగ్రత్తగా ఎవరు మాట్లాడదు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల నీ హృదయపు అంతరంగ. భార్యలు ఎలా ఉండాలంట? ప్రశాంతి భార్యలు ఎలా ఉండాలి? ఏమో పాస్టర్ గారు మేము పెళ్ళి ఎప్పుడు చేస్తారో చూస్తున్నామండి, మీ మాటలు మా చెవిలోకి వెళ్ళట్లేదు, మా దృష్టి అంతగా పెద్దయ్య గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసేయాలా? ఈ మాట వినాలా? అక్కడ ఏమంటాడు భార్యలకి? అది ఓకే అందించడం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. చూడండి ఎంత అందముగా ఉన్నా, ఎన్ని ఆభరణాలు ధరించిన, ఎంత మంచి వెలగల పట్టు చీరలు కట్టుకున్నా, వారి అంతరంగ స్వభావము, వారి పవిత్ర ప్రవర్తన, వారి వినయ విధేయతతో కూడిన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. గమనించండి, మీ కుటుంబం నిలబడాలన్నా పడిపోవాలన్నా స్త్రీ యొక్క ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. స్త్రీలకు చెప్తున్నాడు, మీ యొక్క లక్షణము, మీ స్వభావము ఎలా ఉండాలి? మా స్త్రీలందరూ అంటున్నారా? స్త్రీలందరూ ఒకసారి తెలుసుకోవాలి చెప్పండి. ఇవన్నీ నా మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు వినాలి. ఓకే. సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయాలంకారాన్ని మరి ధరించుకోండి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్టు చేత తమ్మును తాము. స్త్రీకి ఉన్న అలంకారం ఏంటి? ఇందాక పాస్టర్ గారు మంచి పాట పాడు కదా. స్త్రీకి ఉన్న అలంకారం ఏంటి? అక్కడ అంటాడు, సాధువైనట్టు మృదువైన స్వభావమే స్త్రీలకు అలంకారం. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, అటువంటి స్త్రీలు ఉన్నారా ఈ సమాజంలో? సాధువుగా మృదువుగా మాట్లాడేవారు, ఖైమని పక్కన ఎగిరిపోయేవారు. అది బైబిల్ అలా లేదు. సాత్వికముతో, వినయముతో. ఇంకో మాట చూడండి, 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ మనకు ఆ ప్రకారం శారా అబ్రహామును చేస్తున్నారు. అబ్రహామును ఏమని పిలిచింది? యజమానుడని పిలిచింది. ఎవరిని? మరి ఈరోజు భార్యలు భర్తలు ఏమని పిలుస్తున్నారు? అంటున్నారు. ఎవరిని? భర్తని. సాధారణంగా ఏ అని ఎవరిని అంటాం? గేదెని, ఆవుని. భర్తలు కూడా భార్యలు ఏ అంటారు. ఆవు గేద. యజమానుడు. హల్లెలూయా. యజమానుడు అని పిలిచను, లోబడి ఉండెను, ఏ భయమునకు కదలక ఉండేలా. సో అది స్త్రీలకు ఇచ్చిన సూచన. పురుషులకు ఇచ్చిన సూచన జాగ్రత్తమైన, పురుషులైన వారికి, భక్తులైన వారికి ఇచ్చిన వినాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు. హల్లెలూయా. కింద వచ్చిన పత్రికలో నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగా ప్రేమించాలి. నీ సొంత శరీరం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటావో, ఇప్పుడు నీ శరీరం ఎవరు? నీ భార్య. అంత శ్రద్ధ తీసుకోవాలి.
ఎవడు కూడా తన సొంత శరీరాన్ని గాయపరుచుకోడు. అలాగే ఏ భర్త కూడా తన భార్యను మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏం చేయకూడదు, గాయపరచకూడదు. ఎవరు అన్నారు, ఒకవేళ దెబ్బ కొడితే మానిపోతుంది, కానీ మాటలతో చేసిన గాయము చాలా కాలం అది నిలిచింది. బిఫోర్ యూ స్పీక్, థింక్ వాట్ యూ విల్ స్పీక్. మాటలు అంటే మాటలు కొన్నిసార్లు కుటుంబాన్ని కడతాయి, అదే మాటలు కొన్నిసార్లు కుటుంబాన్ని నాశనం చేస్తాయి. నీ భార్య నువ్వు నీ సొంత శరీరం అని ప్రేమించాలి. క్రీస్తు పోషించి సంరక్షించినట్లు నీ భార్యను చక్కగా పోషించి, యూ హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్. ఇంతవరకు కృపాశాంతిని తన యొక్క తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేశారు. ఇన్ని సంవత్సరాలు ప్రొటెక్ట్ చేశారు, ఆమెకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దేవుడు ఆమెను నీకు భారీగా తీసుకొచ్చాడు కనుక ఇక మీదట కృపాశాంతికి కావలసినవన్నీ అంటే ఆమె విమానం అడిగితే విమానం తెచ్చాల్సిన లేదు, ఆమె విమానం అడిగేటట్లేదు కదా. అవసరమైనవి అడిగినప్పుడు తప్పనిసరిగా నీవు పోషించాలి. రెండవది ప్రొటెక్ట్. గమనించి జాగ్రత్తగా వినాలి. కొన్ని సంవత్సరంలో తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెంచబడిన తన కుమార్తెను జాగ్రత్తగా ఎంతో నమ్మి నీవు ఉద్ధరిస్తావని, ఆమెను బాగా చూసుకుంటావని, ఆమెను కాపాడుతావని, జస్ట్ కొన్ని రోజులే పరిచయం ఉంటుంది, కానీ జస్ట్ నమ్మి తన తల్లిదండ్రులు నీ చేతిలో ఆమెను పెడుతున్నారు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. కృపాశాంతి దేవుడు త్రినాదికి ఇచ్చిన ఒక బహుమానం. వాళ్ళు ఇచ్చిన బహుమానం ఎంత జాగ్రత్త కాపాడుకుంటాము కదా. బట్ ఈ బహుమానం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. సంతోషించకండి బాబు, వెరీ గుడ్. దేవుడిచ్చాడు. సో బహుమానాన్ని కాపాడుకొని లేదా ప్రొటెక్ట్ చేస్తూ ఆమెను కనపరిచేటట్లు ఉండాలి. ఇది దేవుడు పెట్టిన క్రమం. గమనించండి, ఎక్కడ క్రమం ఉండదో అక్కడ అక్రమం ఉంటుంది. అక్రమం ఉన్న చోట దేవుడు కార్యాలు చేయలేడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇది దేవుడు మరి కాబోయే జంటకు దేవుడిచ్చిన మరి సూచనలు. ఆఖరి ఒక మాట ముగిస్తాను. మధ్యశోధ 19 అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక పురుషులకి అంటాడు, జీవం అనే కృపావరములో వారు కూడా పాలిభాగస్తులు కనుక వారిని ఏం చేయాలి? సన్మానించి. ఆల్రెడీ నేను చెప్పాను. మధ్యస్థ వార్తలు అంటాడు, జాగ్రత్త వినండి, జాగ్రత్త. అందరూ వింటున్నారా? ఇది వాళ్ళకి కాదు, ఇది వారికి కాదు, మనకి, వారి కుటుంబ సభ్యులకు, మనక్కడ ఉన్న మనందరికీ. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో, పరిశుద్ధ దేవుని సంఘములో పరిశుద్ధాత్మ చేత అభిషిక్తులైన దైవజనులు ఈరోజు వారిద్దరిని ఏం చేస్తున్నారు? ప్రార్థనాపూర్వకంగా ఒకటి చేస్తున్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులందరూ కూడా కుటుంబం అన్న తర్వాత చిన్న సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు మీరు అందరూ మంచోళ్ళమ్మ, మరి ప్రపంచానికి తల్లిదండ్రులు మంచోళ్ళే, కానీ కొంతమంది ఏమంటారంటే ఆడొక్క మాట అన్నా పెట్టట్టుకుని వచ్చే అంటారు. ముందే ఒక్క మాట అన్నా పెట్టడు, ఫోన్ పెట్టట్టుకుని వెళ్ళిపోతుంది. ఒక్క నెల రోజుల తర్వాత నేను ఎంతకాలం చూడాలి, నీకు 20 సంవత్సరాలు చూసిన సాధన ఇలా అంటారు. అటువంటి సలహాలు ఎవరు కూడా దేవుడు జతపరిచాడు. లెట్ దెమ్ లివ్ యాజ్ గాడ్ వాంట్స్ దెమ్ టు లివ్. దేవుడు జతపరిచిన వారిని హాయిగా బతకనివ్వండి, సంతోషంగా వారి వివాహ జీవితాన్ని కొనసాగనివ్వండి. వారు దేవుని వాక్య ప్రకారం వారు ఫలభరితులు అవ్వాలి. బీ ఫ్రూట్ఫుల్. వాళ్ళు ఫలభరితులై సంఘానికి, సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, మాదిరికరంగా ఉండాలని కోరుతూ మరి వారి యొక్క వివాహ జీవితము అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడు వారిని ఇప్పుడు మనందరినీ బహుగా ఆశీర్వదించుగాక.